అక్రమంగా కోడి వ్యర్థాలు తరలింపుల్లో కోట్ల రూపాయల దందా. అక్రమంగా కోడి వ్యర్థాల తరలింపులో కూటమి ప్రజాప్రతినిధుల పాత్ర. పబ్లిక్ గ్రీవెన్స్ లో కూటమి కార్పొరేటర్ ఫిర్యాదు. పబ్లిక్ గ్రీవెన్స్ లో విశాఖ మేయర్ సాక్షిగా సీఎంహెచ్ఓ మరియు జనసేన కార్పొరేటర్ కి మధ్య గొడవ. అక్రమంగా కోడి వ్యర్థాల తరలింపులో సీఎంహెచ్ఓ పాత్ర ఉందని కార్పొరేటర్ ఆరోపణ. తక్షణం ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రి స్పందించి కోడి వ్యర్థాల తరలింపు కాంట్రాక్ట్ రద్దు చేయాలని డిమాండ్. కోడి వ్యర్థాల తరలింపులో ఇంత స్కామ్ జరుగుతుందా? ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రజా ఆరోగ్య భద్రతను పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థలో ఏదైతే ప్రజా ఆరోగ్య భద్రతా అధికారులు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కానీ చీఫ్ వెటర్నరీ హెల్త్ ఆఫీసర్ కానీ వీళ్ళ నేతృత్వంలో కోడి వ్యర్థాల తరలింపు కార్యక్రమం ఏదైతే అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా జరుగుతూ ఉన్నాయో గత 4 ఏళ్ల వైసీపీ పాలక మండలి సమావేశాల్లో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున కోడి వ్యర్థాల్లోని ఆ 4 షాడో మేయర్లు దోచుకుతుంటున్నారు, దండుకుంటున్నారు, ప్రజా ఆరోగ్యాన్ని భద్రతని గాలికి వదిలేశారని చెప్పి మేము కౌన్సిల్లో ఇదే వేదికగా మాట్లాడడం జరిగింది పలుమార్లు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోడి వ్యర్థాలు టెండర్లు ఏవైతే కాల్ఫర్ చేశారో ఆ కోడి వ్యర్థాలు టెండర్లలో సాక్షాత్తు కూటమి నేతలు, కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పాత్రలు ఉన్నాయి. జీవీఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి ఎక్స్-ఆఫిషియో మెంబర్స్లో కొంతమంది కూటమి కార్పొరేటర్లు మామూలు ముడుతున్నాయని చెప్పి అనేక కథనాలు ప్రధాన పత్రికల్లో మీడియాలో రావడం అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి పార్టీల ప్రతిష్టకి దెబ్బతీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నష్టం కలిగించే విధంగా, ప్రతిష్ట దెబ్బతినే విధంగా